ఫ్రెండ్స్, ఈ రోజు సంక్రాంతి సందర్భంగా మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నామో మీరు కూడా చూసేయండి. సంక్రాంతి అంటేనే ముగ్గులు కాబట్టి మా ఇల్లంతా రంగురంగుల ముగ్గులతో కలకల్లాడిపోతుంది. తెలుగు వాళ్ళకి అతి ముఖ్యమైన పండుగల్లో ఈ సంక్రాంతి పండుగ కూడా ఒకటి. మా ఇంట్లో కూడా ఈ రోజు పెద్దవాళ్ళకి బట్టలైతే పెట్టుకుంటారు. ప్రతి సంవత్సరం ఇలా బట్టలు పెట్టుకొని వాళ్ళకి నచ్చిన ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి అక్కడ పెట్టుకోవాలి. మా ఇంట్లో అయితే ప్రిపరేషన్స్ ఇలా అయితే జరుగుతున్నాయి. మేము ఏమేం వంటలు చేసామన్నది లాస్ట్ వరకు చూడండి, చూపిస్తాను. ఇప్పుడైతే ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను. ఈ వంటలన్నీ చేయడానికి చాలా టైం అయితే పడుతుంది. నేనైతే ఇలా చేస్తూ ఉంటే మా పిల్లలైతే ఇలా ఎగురుతూ ఆడుకుంటూ ఉన్నారు. మా పిల్లలైతే అలా అల్లరి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకా వంట దగ్గరకైతే వెళ్ళిపోదాము. ఇక్కడ సేమియాలు సగ్గుబియ్యం కూడా నానబెట్టేశాను పాయసం కోసం. ఇప్పుడైతే ఏమేం చేసామన్నది ఒక్కసారి మీరు కూడా చూడండి. లెమన్ రైస్, పప్పు, ఆకు తాలింపు, ఇది గుమ్మడికాయ ఫ్రై, ఇది అరటికాయ ఫ్రై, నెక్స్ట్ సేమియా సగ్గుబియ్యం పాల పాయసం. స్వీట్ లేకపోతే ఎలా అండి. నెక్స్ట్ ఇంకా కారాలు, స్వీట్, పూలు ఇవన్నీ బయట నుంచి తెచ్చారు. మేము ఇలాంటి స్వీట్స్ ఇంట్లో చెయ్యము. ఆల్మోస్ట్ ఇంకా మన పనంతా అయిపోయిన తర్వాత ఇంకా దేవుని దగ్గర దీపం పెట్టుకొని ఇలా బట్టలు పెట్టుకొని ఇంకా మనం చేసుకున్న ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఇలా 5 పళ్ళాలు అయితే వేసుకొని అక్కడ పెట్టుకోవాలి. ఇక ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసి సాంబ్రాణి వేసి ఒక్కొక్కరుగా మన చనిపోయిన వాళ్ళని తలుచుకుంటూ దండం పెట్టుకొని బయటికి ఒక అరగంట పాటు వదిలేసి వెళ్ళిపోవాలి. అలా ఎందుకు వెళ్ళాలనేది మీకు తెలిస్తే చెప్పండి. కొద్దిసేపటి తర్వాత అయితే అందరూ కలుసుకొని ఇంకా లంచ్ అయితే తినడం స్టార్ట్ చేశారు. నేను కూడా అక్కడ కూర్చొని తినేశాను. ఇలా మన పెద్దవాళ్ళకి పెట్టుకున్న తర్వాత వాళ్ళు వచ్చి నైవేద్యాన్ని స్వీకరించి మనస్ఫూర్తిగా మనల్ని ఆశీర్వదించి వెళ్తారంట. మా ఇంట్లో అయితే ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుంది. మీ ఇంట్లో ఎలా జరుగుతుంది? లాస్ట్ లో నాకు నచ్చిన స్వీట్స్ అయితే కొన్ని అయితే తెచ్చుకున్నాను. ఇక్కడ మా పాప చూడండి. ఏ మాట కామాట అండి. ఈ మోతీచూర్ లడ్డు చూస్తే ఇంకా నేనైతే ఆగలేను. చాలా టేస్టీగా ఎంత బాగుందంటే మాటల్లో అయితే చెప్పలేదులేండి. టేస్ట్ చేయాలి. ఇంకా నెక్స్ట్ అయితే మేము లాస్ట్ వరకు చూడండి. మీరైతే ఎక్కడికి వెళ్తున్నాం అనేది మళ్ళీ కారులో అయితే బయలుదేరిపోయాము. ఎక్కడికి వచ్చామనేది మీకైతే అర్థమైపోయింది కదా. సో ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఎవరైతే చనిపోయారో అక్కడ వాళ్ళకైతే పూజించుకొని దండ వేసి దండం పెట్టుకొని టెంకాయ కొట్టుకొని అయితే మళ్ళీ ఇంటికి అయితే వెళ్తారు. ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారు. మళ్ళీ మేమైతే రిటర్న్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మేమైతే సంక్రాంతి పండుగ ఇలా చేసుకున్నాము. ప్రతి వీడియోలో సబ్స్క్రైబ్ చేయండి చేయండి అని చెప్తూనే ఉంటాను. మీరు మాత్రం చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.